అది ఎంటీ రోస్ని రిమూవ్ చేయాలి అంటే మరి డేటా టైప్స్ తెలియాలి నాకు. హై వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. నిన్న వీడియోలో డేటా సైన్స్లో వచ్చేసరికి డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, రీడ్ చేయాలి అని చెప్పేసి సిఎస్వి ఫైల్స్ టైప్ చూసుకున్నాం. అయితే ఈరోజు ఏం చేద్దామంటే నిన్న ఎక్స్ట్రాక్ట్ చేసిన సిఎస్వి ఫైల్లో అక్కడ డేటా క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని వచ్చేసరికి ఎంటీ రోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ రోస్ ఉన్నాయనుకోండి సిఎస్వి ఫైల్స్లో ఎన్ఏఎన్తో రీప్లేస్ అవుతాయి. సో దాన్ని క్లీన్ చేయాలి, అన్నెసరీ థింగ్స్ అవన్నీ డిలీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే కొన్ని బ్లాంక్ రోస్ని డిలీట్ చేయాలి, కొన్ని డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలి, ఇలా ఉంటాయి. సో దానికోసం ఇప్పుడు మీకు చూపించడానికి ఇందుట్లో వచ్చేసరికి డేటా క్లీనింగ్లో భాగంగా మీకు బ్లాంక్ రోల్స్ని ఎలా రిమూవ్ చేయాలి డేటా సైన్స్లో, మళ్ళీ వాటి కేటగిరీస్ అంటే డేటా టైప్స్ని ఎలా తెలుసుకోవాలి, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి వాటికి, ఓకేనా. ఆ తర్వాత డేటాని ఎలా అనలైజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దామన్నమాట. సో అయితే దీంట్లో వచ్చేసరికి మీరు ఏంటంటే మీకు ముందైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ప్లేలిస్టులు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్లేలిస్టులు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి, మీకు కావాల్సినవి మీరు వెతుక్కోవచ్చు. ఇక వచ్చేసరికి ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఇక మీరు నిన్న అడిగారు కదా ఫైల్ సిఎస్వి, అది లింకు ప్రీవియస్ వీడియో దాంట్లో గూగుల్ డ్రైవ్లో పెట్టాను, చూసుకోండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇవాళ ఇంకో ఫైల్ రాబోతుంది. ఏంటంటే నిన్న ఎలా ఇప్పుడు చూడండి. సో నేను నిన్న దాంట్లోకి వెళ్ళి సేమ్ లొకేషన్ ఎలా ఈ ఫైల్స్ అక్కడ పెట్టాలో, కరెక్ట్ లొకేషన్ లేకపోతే మీకు డేటా రిట్రీవ్ కాదు. సో ఇప్పుడు నిన్న హోటల్ రిజర్వేషన్స్ 1 తీసుకున్నాను కదా, ఈరోజు హోటల్ రిజర్వేషన్స్ 2 కూడా తీసుకున్నాను. దీన్ని కూడా ఆ డ్రైవ్లో అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇక డిలే కాకుండా వెళదాం. ముందు ఏం చేద్దామంటే నిన్నట్లాగా పాండాస్ని ఇంపోర్ట్ చేస్తా. నేను ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. సో పాండాస్ ఇంపోర్ట్ అయింది. అయితే దీన్ని ఒక డి అనే నేమ్ చేసిన దానికి అసైన్ చేస్తాను ఇప్పుడు మనం చేయబోయేది. సో డి ఈజ్ ఈక్వల్ టు మనకి సిఎస్వి ఫైల్ కదా కావాల్సింది, దానికి నేను చెప్పాను రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. సో ఇప్పుడు ఏంటంటే ఇది రాలేదనుకోండి, సారీ అలా కాదు. సో డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం పాండాస్ నేమ్ చేసాము, నేము పీడి అని నేమ్ చేసాము. సో పీడి డాట్ కొట్టిన తర్వాత కాసేపు ఆగారంటే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. అందుట్లో మనకు కావాల్సింది ఏంటి, సిఎస్వి. సో రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. అదే ఎక్సెల్ అయితే రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్. సో రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అని దాని మీద క్లిక్ చేస్తే పడిపోతుంది. సో దాని తర్వాత బ్రాకెట్ స్టార్ట్. అయితే మనకు కావాల్సింది రా ఫైల్. సో ఆర్ ఖచ్చితంగా ఇచ్చుకోవాలి మీరు. సో డబల్ కోట్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే చేశానో అదే చేస్తున్నా. చూడండి ఇక్కడ ఈ లొకేషన్ అనేది కాపీ చేసేసాను. సో కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసా. అయితే // వేసా, నాకు కావాల్సిన ఫైల్ కదా. సో ఇప్పుడు చూడండి అందులో ఉన్న ఫైల్స్ అన్నీ వచ్చినాయి. హోటల్ రిజర్వేషన్స్ 1, హోటల్ రిజర్వేషన్ 2.csv, స్క్రిప్ట్స్, సైట్ ప్యాకేజెస్ అవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఉన్నాయా, 4 ఉన్నాయి, 4 వచ్చేసినాయి. సో నేను ఫస్ట్ హోటల్ రిజర్వేషన్స్ తీసుకుంటా. సో తీసుకున్న తర్వాత దాన్ని డబల్ కోట్ ఇచ్చి క్లోజ్ అయినా. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తా. ప్రింట్ నిన్న చేసిందే చేస్తాను నేను, ప్రింట్ ఆఫ్ డి. సో ఇందుట్లో ఎన్ఏఎన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఎంటీ రోస్ ఏమీ లేవు. సో 36,275 రోస్ ఇంటూ 19 కాలమ్స్ అలాగే ఉన్నాయి. కానీ మనకు ఇప్పుడు బ్లాంక్స్ రిమూవ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఎంటీ రోస్ కావాలి. ఎంటీ రోస్ ఒకవేళ సిఎస్వి ఫైల్లో ఉంటే ఎన్ఏఎన్తో రీప్లేస్ అవుతాయి. సో అయితే ఇప్పుడు సెకండ్ దానికి వెళదాం. ఇప్పుడు బ్యాక్ యారో ఎలా చేయాలో అది కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి. సో ఇప్పుడు సెకండ్ దానికి వెళదాం. సో రెండో డేటా ఉంది కదా హోటల్ రిజర్వేషన్స్ 2 అని. సో దాన్ని తీసుకుంటా. చూడండి లాగుతాను. ఇప్పుడు నాకు హోటల్ రిజర్వేషన్స్ 2 వచ్చింది. సో ఇప్పుడు ఆ డేటాను తీసుకున్న తర్వాత అయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, ప్రింట్ డి కొడతా. ఇప్పుడు కొత్త డి ఏమవుతుంది, కొత్త డేటా ఏమవుతుంది, హోటల్ రిజర్వేషన్స్ 2. సో మీరు గమనించినట్టయితే 37,400 దగ్గర, 401 దగ్గర, 402 దగ్గర ఎన్ఏఎన్స్ రో ఉంది. సో ఇవి రిమూవ్ చేయాలి.
అయితే ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి, కానీ ఇక్కడ ఫస్ట్ ఈ మాత్రం ఐడీస్ ఇచ్చారు, బుకింగ్ ఐడి అవి ఉన్నాయి, కానీ అవి కూడా పోవాలి. అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 37,405 రోస్ ఇంటూ 19 కాలమ్స్ మారవు, కానీ 37,405 రోస్లో కొన్ని పోతాయి. ఏవైతే ఎన్ఏతో అంటే ఎంటీ బ్లాంక్స్తో రిప్రజెంట్ చేయబడే అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి, అంటే క్లీన్ అయిపోతుంది డేటా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇచ్చుకున్న నేమ్ ఏంటి, డీకనే అసైన్ చేసే ఆ ఫైల్ని. డి ఈజ్ ఈక్వల్ టు నాట్ డి ఈజ్ ఈక్వల్ టు డి డాట్ పెట్టాను అనుకోండి. ఇప్పుడు చూడండి, వెయిట్ చేయండి వచ్చే వరకు అది. సో డ్రాప్ అని పెట్టాను అనుకోండి, చూడండి ఇక్కడ డ్రాప్ అనే ఆప్షన్ వస్తుంది, డ్రాప్ చేయడానికి. డ్రాప్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ వస్తుంది, డూప్లికేట్స్ని రిమూవ్ చేయడానికి ఏమైనా ఉంటే. డ్రాప్ లెవెల్ అని వస్తుంది, ఒక లెవెల్ డ్రాప్ చేయాలంటే. కానీ మనకు కావాల్సింది ఏంటి, డ్రాప్ ఎన్ఏ. ఇలా చాలా ఉంటాయండి డేటా టైప్స్ కదా ఇది ఇలా. సో నేను డ్రాప్ ఎన్ఏ తీసుకుంటా, అంటే ఎన్ఏ వాల్యూస్తో ఉన్న ఇవన్నీ కూడా రిమూవ్ అవ్వాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, డ్రాప్ ఎన్ఏకను మిగతా డ్రాప్ డూప్లికేట్స్ వాటికి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారనుకోండి, కంప్లీట్ రోసు, అసలు ఎన్ఏతో ఉన్న రోసు మొత్తం కూడా ఇవన్నీ కూడా పోతాయి, ఇక్కడ రోసు చేంజ్ అయిపోయి తగ్గిపోతాయి. చూడండి ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాం కదా. సో ఇప్పుడు అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను ఇప్పుడు డీని. ఇప్పుడు కొత్త డేటా వచ్చింది చూడండి. సో ఇందాక 37,405 రోస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎంత అని 36,275 రోస్. అంటే ఎన్ఏతో ఉన్న ఎంటీ రోస్ మొత్తం పోయినాయి చూడండి. సో ఇది పోయింది. యాక్స్ ఈక్వల్ టు 0 ఇచ్చా కాబట్టి ఇది కూడా పోయింది. లేకపోతే ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి అసలు పోదు, యాక్స్ ఈక్వల్ టు 0 ఇవ్వకపోతే. ఓకేనా. అది ఎంటీ రోస్ని రిమూవ్ చేయాలి అంటే మరి డేటా టైప్స్ తెలియాలి నాకు. సో డేటా టైప్స్ తెలియాలంటే ఏం చేయాలి, ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, ఈ డి దగ్గర మనము మళ్ళీ డాట్ కొట్టామనుకోండి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. అందులో ఇన్ఫో అని కొట్టామనుకోండి, ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది చూడండి. సో ఎంటర్. సో చూడండి ఇప్పుడు. సో వాటి డేటా టైప్స్ మొత్తం తెలిసిపోయినాయి ఇక్కడ మనకు. సో ఇప్పుడు ప్రింట్ ఇన్ఫో అని కొట్టామనుకోండి, సో దానికి సంబంధించిన డేటా టైప్స్ డేటా మొత్తం కూడా ఇక్కడ తెలిసిపోతాయి మనకి. సో ఇక్కడ ఇవ్వలేదు, సారీ చిన్న మిస్టేక్ చేశానండి, ఫంక్షన్ ఇవ్వాలి లోపల. సో కర్ల్ బ్రాకెట్స్. సో ప్రింట్ డాట్ ఇన్ఫో రౌండ్ బ్రాకెట్స్ క్లోజ్ అని కొట్టాను అనుకోండి. సో చూడండి ఇప్పుడు డేటా టైప్ బుకింగ్ అండర్స్కోర్ ఐడి కాలంకి ఏమో ఆబ్జెక్ట్ డేటా టైప్, నెంబర్ అండర్స్కోర్ అడల్ట్స్ కాలంకి ఏమో ఫ్లోట్ 64 డేటా టైప్. సో డేటా టైప్స్ తెలుసుకోవాలంటే ఇదనమాట. అయితే నేను ఇప్పుడు ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుకింగ్ అండర్స్కోర్ ఐడి ఉంది, ఆ ఆబ్జెక్ట్ డేటా టైప్ నుంచి ఫ్లోట్ 64కి మార్చుకోవాలి అనుకుంటా. డేటాను సిఎస్వి ఫైల్ మార్చలేము అక్కడ, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మాత్రం ఇక్కడ మాత్రం మార్చగలం మనం యూజ్ చేసుకునేటప్పుడు. ఒరిజినల్ డేటా కాంట్ బి మాడిఫైడ్ దేర్, అది మాడిఫై చేసుకోవాలంటే దాంట్లో పోయి చేసుకోవాలా. సో అయితే ఇక్కడ నేనేం చేస్తాను, ఇప్పుడు ఫైల్ నేమ్ వచ్చేసరికి నేమ్ చేసింది డి స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇక్కడ నేను ఈ బుకింగ్ అండర్స్కోర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఈక్వల్ టు డి మళ్ళీ రౌండ్ బ్రాకెట్స్ సింగిల్ కోట్, ఈసారి మళ్ళీ దానే పేస్ట్ చేసాం కదా, సింగిల్ కోట్ క్లోజ్ డాట్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు యాజ్ టైప్ అని ఉంటుంది చూడండి. సో ఇలా వచ్చినాయి కదా, ఏఎస్ చూసారు ఇక్కడ యాజ్ టైప్, నెంబర్ ఆఫ్ ఉంటాయి, యాజ్ ఫ్రీక్ యాజ్ ఆఫ్ అని. యాజ్ టైప్ అని తీసుకున్నాం అనుకో, డేటా టైప్ మార్చాలి అంటే తీసుకొని దేనికైతే కన్వర్ట్ చేయాలనుకున్నావు దాన్ని రాసుకోవడం. ఇక్కడ ఫ్లోట్, ఓకేనా, ఫ్లోట్ అని ఇచ్చాం కదా. ఇప్పుడు ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏం చూపిస్తుంది, కుడ్ నాట్ కన్వర్ట్ టు స్ట్రింగ్ టు ఫ్లోట్. అది స్ట్రింగ్లో ఉంది కాబట్టి మనం కన్వర్ట్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి
చెప్పింది. అయితే స్ట్రింగ్లో కాకుండా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉంది, దాన్ని అది ఫ్లోట్లో ఉంది కదా. సో టైప్ ఆఫ్ మీలు స్ట్రింగ్లోనే ఉంది, లీడ్ టైము ఫ్లోట్లో ఉన్నది. సో అయితే ఇది ఎందుకు చూపించిందంటే అలా, ఇప్పుడు స్ట్రింగ్లో ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్లో ఉన్నాయి, ఫ్లోట్లో కన్వర్ట్ చేయడం కష్టం అవుతుంది. కానీ మనకు న్యూమరిక్లో కానీ ఫ్లోట్లో ఉన్నాయి, వేరే డేటా టైప్లో ఉండి ఫ్లోట్లో మార్చుకోవాలి అనుకుంటే మాత్రం మనం ఫ్లోట్లో మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ బుకింగ్ స్టేటస్ చూద్దాం, ఆగండి. సో చూసినట్టయితే సో సేమ్ ఇదే చేస్తాను నేను ఇక్కడ. సో కన్వర్ట్ చేసుకోవడం కుదిరితే మాత్రం మీకు చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మారుస్తున్నా, ఇక్కడ పెట్టేశాను. సో ఇది కూడా కుదరట్లేదు, ఎందుకంటే ఆ ఫ్లోట్లోకి దీన్ని కన్వర్ట్ చేయడం కష్టం. ఫ్లోట్లో ఉండాల్సిన ఫ్లోట్లో ఉండి చేయగలిగితే మాత్రం మనం ఆ ఆబ్జెక్ట్ డేటా టైప్ను మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. యాజ్ టైప్ యూజ్ చేస్తాం, ఓకేనా, యాజ్ టైప్ ఫంక్షన్, ఓకేనా. ఇది డేటా టైప్స్. మరి డేటాని అనలైజ్ ఎలా చేస్తాం? సో అనలైజ్ చేయాలి అంటే ప్రింట్ డి ఉంది కదా, దాంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిస్క్రైబ్. సో డిస్క్రైబ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. సో దాన్ని తీసుకొని, సో చూసారా, సో ప్రతిదీ కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ అడల్ట్స్, ఇది కౌంట్ ఇచ్చాడు, మీన్ ఇచ్చాడు, ఎస్టీడీ స్టాండర్డ్ డివియేషన్ ఇచ్చాడు, మినిమం ఇచ్చాడు, 25%, 50%, 75%, మ్యాక్సిమం, ఇలా అన్నీ ఇచ్చేసాడు. యావరేజ్ ప్రైస్ ఏమవుతుంది, కౌంట్ ఎంత, మొత్తం వాటి కౌంట్ 36,275, ఎందుకంటే మనం రిమూవ్ చేసాం ఇందాక, అందుకే తగ్గిపోయినాయి. మీనేమో ఇది అవుతుంది, అంటే క్యాలిక్యులేట్ చేసినవి అవన్నీ కూడా, ఓకేనా. సో కౌంట్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటారు, వీటిని అబ్జర్వేషన్స్ అంటారు, ఇవన్నీ వాల్యూస్ అన్నిటిని, వాటిని కౌంట్ చేస్తుంది అనమాట. మరి మీన్ ఏం చేస్తుంది, యావరేజ్ వాల్యూ తీస్తుంది. ఎస్టీడీ అంటే స్టాండర్డ్ డీవియేషన్, ఓకేనా. ఎంఐఎం అంటే లోవెస్ట్ వాల్యూ ఏది ఉందో, సున్నానేగా అందులో ఉంది. ఈ 25%, 50%, 75% వచ్చేసరికి పర్సంటేజెస్ అన్నమాట, అవన్నీ కూడా పర్సంటేజ్ ఎంత ఉందని. మ్యాక్సిమం వచ్చేసరికి హైయెస్ట్ వాల్యూ ఎంత ఉందని. ఓవరాల్గా చూసుకుంటే మొత్తానికైతే డేటా క్లీనింగ్ ఇలా చేస్తాం, ఓకేనా. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.